అవర్ ఛానల్. సో మళ్ళీ నిజంగానే ఏ పోల్ చూసినా కూడా భరణి గారు అయితే టాప్ లో ఉన్నారు. ఇది నిజంగా అన్యాయం అనిపిస్తుంది అబ్బా. ఇద్దరిని తీసుకుంటే సరిపోయేది. ఆ పోల్ ఎందుకు అబ్బా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే భరణి గారు నిజంగా లీస్ట్ ఓట్స్ వచ్చి వెళ్ళిపోయారు. భరణి గారు ఉండొద్దని కాదు, ఇద్దరు ఉండను, ఒకరు సెలబ్రిటీ ఒకరు కామన్. తర్వాత ఓటింగ్ వేజ్ డబల్ త్రిబుల్ ఎలిమినేషన్ చేసుకుని నడుస్తుంది కదా. ఎందుకు ఇదంతా వరస్ట్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే తనుజ వర్సెస్ శ్రీజ అవుతుంది. ఎందుకంటే మన సుమనన్న ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్, దివ్య నిఖిత ఫ్యాన్స్, వీళ్ళ ఫ్యాన్స్ కాదు పిఆర్లు, వీళ్ళంతా కూడా మన భరణి గారికి ఓట్స్ వేస్తున్నారు. శ్రీజాకి ఎక్కడా లేదు. శ్రీజాకి ఏంటంటే కళ్యాణ్కు రాగానే పొడిచిందని చెప్పేసి కళ్యాణ్కి మంచిగా చెప్పింది. అది కళ్యాణ్ పిఆర్స్కి అర్థం కావాలి. మంచి చెప్పి ఓడిచింది, చెడు చెప్పి కాదు కదా. సో ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ పర్మనెంట్ గా భరణి గారు ఉండబోతున్నారా అనిపిస్తుంది. ఆ గేమ్స్ పెడతాడు, గేమ్స్ వైజ్ తీసుకోండి. లేదు అంటే ఈ పోల్స్ ఎందుకు, ఇవన్నీ ఇద్దరిని తీసుకుంటే సరిపోతుంది కదా, ఇద్దరు ఉంటే సరిపోతుంది కదా. ఒక్కరు కావాలని ఎందుకు అనుకుంటారు. నిజంగా ఎక్కడ చూసినా కూడా భరణి గారు టాప్ లో ఉన్నారు. భరణి గారు టాప్ లో ఉంటే ఇంతకు ముందు ఎందుకు ఎలిమినేట్ అయ్యారబ్బా. ఎలిమినేట్ అయ్యేటోడు కాదు కదా. అప్పుడు లీస్ట్ ఓటింగ్ ఉంది. ఏమి ఇక్కడ తనుజ వర్సెస్ శ్రీజ అవుతుంది, 5గురు వర్సెస్ ఒక్కరు అవుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. వీలైనంత మంది ఫ్యాన్స్ ఓట్స్ వేసుకోండి శ్రీజకి. ఎందుకంటే ఇక్కడ ఏదో మళ్ళీ అన్యాయం గెలిగి మళ్ళీ బిగ్ బాస్ ఏదో చేయాలని చూసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తనుజకి వాళ్ళ నాన్నగారు ఉంటే సపోర్ట్ ఉంటుంది, శ్రీజ ఉంటే ఖచ్చితంగా తనుజ వర్సెస్ శ్రీజ అవ్వబోతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ప్రతి పాయింట్ ఎక్స్పోజ్ చేస్తుంది, ప్రతిదీ ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్. మాధురి గారు పొలిటీషియన్ అని కూడా చూడకుండా వేసుకుంటున్న శ్రీజ ఖచ్చితంగా తనుజని వేసుకుంటుంది, వేసుకోబోతుంది కూడా అని చెప్పేసి తనుజ ముద్దు బిడ్డ గెలవాలని చెప్పేసి చేస్తున్నారేమో. ఇదంతా పోలేందుకు పెట్టారబ్బా. ఆయనే గాయాలయ్యాయి, మళ్ళీ ఆయన మీద కన్సర్న్ ఎందుకు వస్తుంది. ఇప్పుడు గేమ్ వైజ్ చూడండి, ఆయన మళ్ళీ హౌస్లోకి వచ్చారు కదా, వస్తారు ఆడతారు కూడా. సో ఏంటంటే ఇదంతా ఒకవేళ కన్సర్న్ పెరిగిందా, అతని మీద జాలి దయ పెరిగిందా, పెరిగాను. ఇద్దరిని ఉంచండి అబ్బా. ఇద్దరు, నేను భరణి గారిని కూడా ఉంచొద్దంటలేదు. భరణి గారు కూడా బంధాల వల్ల వెళ్ళిపోయారు, పాపం అనిపించింది నాకు. అది కూడా నేను ఒప్పుకుంటా. కానీ ఇక్కడ ఏంటంటే పిఆర్ వర్క్ ఎక్కువ అవుతుంది. పిఆర్ బాగా స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు అనిపిస్తుంది. ఖచ్చితంగా నాకు ఎందుకో డౌట్ కొడుతుంది, మళ్ళీ శ్రీజకి అన్యాయం జరగబోతుందా అనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి అలెక్ట్గా ఉండి అందరికి కావాల్సిన వాళ్ళైతే ఓట్స్ వేసుకుంటా ఉండండి. ఇక్కడ ఖచ్చితంగా స్ట్రాటజీస్ వర్క్ అవుతున్నాయి. అందుకోసమే వీడియో చేస్తాను ఫ్రెండ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.